అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది? ఎక్కడ చూసుకున్నా చిన్న చిన్న పిల్లలు మరి నేరాలకు పాల్పడుతున్నారు. దీనికి కారణం ఏంటి? అంటే పేరెంటింగా? లేదంటే వాళ్ళ సావాసమా? మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, మీరు కూడా చూసే ఉంటారు న్యూస్‌ల్లో, అంటే వింటేనే కడుపు తరుక్కుపోయే న్యూస్‌లు. అవును. 10థ్ క్లాస్ చదివే విద్యార్థి మరి తల్లిని చంపేయడం కావచ్చు, లేదంటే చిన్న చిన్న పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడం కావచ్చు, లేదంటే గర్భధారణకు కారణం అవ్వడం కావచ్చు. ఇవన్నీ చూస్తుంటే గనక అసల మీ రోజుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎందుకు పిల్లలు ఇలా తయారవుతున్నారు? ఫస్టు మేము చిన్న పిల్లలప్పుడంటే, అప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉండేవాళ్ళు, హ్మ్. మనల్ని ఎలా పెంచారు, అంటే మన పనులు మనమే చేసుకోవాలి. వాళ్ళ హ్మ్. పనులు కూడా మనమే జేయాలి. కొట్టుకెళ్ళి రమ్మంటే, హ్మ్. ఎళ్లి ఏం కొనుక్కరావాలి షాప్‌లో హ్మ్. అంటే అవన్నీ కూడా చెప్పేవాళ్ళు. అదేదైనా ఎక్కువ తక్కువలైతే చీపురు కట్ట తిరగేసేవాళ్ళు. హ్మ్. ఖచ్చితంగా అదే జరిగేది. హ్మ్. కొట్టాలి. అసలు మామూలుగా కొట్టటం గాదు. చేతిలో ఏదుంటే అది. హ్మ్. అలా కొట్టారు కాబట్టే మనం ఈ రోజున క్రమశిక్షణతో అంటే కొడితేనే క్రమశిక్షణ వచ్చిద్దా అంటే హ్మ్. అలా అని కాదు. భయం అనేది ఉండాలి. భయం, భక్తి అని చెప్పి పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు? హ్మ్. పెద్దవాళ్ళ మాట హ్మ్. చెద్దన్నం మూటని మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? హ్మ్. అంటే పెద్దవాళ్ళు మనకేమిచ్చారు? మనం ఏం ఫాలో అవుతున్నాం? ఈ రోజున ఏం జరుగుతుంది? హ్మ్. మనం చిన్నపిల్లలప్పుడు అక్కడ కథలు అన్నీ పెద్దవాళ్ళు ఏదైనా కథలు చెప్తుంటే అవి వింటూ నిద్రపోయేవాళ్ళం. ఇప్పుడు హ్మ్. ఫోను చూసుకుంటూ పడుకోవాలి. హ్మ్. లేదా తల్లి ఒక ఫోను, తండ్రి ఒక ఫోను, పిల్లల ఫోన్లు. హ్మ్. లేదా టీవీలు. మరీ ఎందుకు? ముఖ్యంగా చిన్న పిల్లలకు కూడా అన్నం తినిపించడానికి ఫోన్‌లు, అంటే రైమ్స్. ఏడవడం ఆపేస్తున్నారు కదా అని చెప్పేసి ఫోన్‌లు ఇచ్చేస్తున్నారు. అవును. సో, అదొక కారణం అనుకోవచ్చా? అదొకటి మార్పు రావాలి. బాగా మార్పు రావాలి. హ్మ్. ఏంటి? ఇంకదొక్కటే ప్రపంచమా? ఇంకేమీ లేదా? ఏ పుస్తకంలో బొమ్మలు చూపిస్తే ఆపరా? హ్మ్. చూపెడుతూ ర్యాట్ అనో, క్యాట్ అనో, డాగ్ అనో అవి ఎలా సౌండ్స్ చేస్తాయి అవన్నీ హ్మ్. నేర్పించాలి. వాళ్ళు కలర్స్‌ని ఏ విధంగా మరి చూస్తారు. ఆ హ్మ్. కలర్స్ నేమ్స్ ఎలా చెప్పించాలి, ఐడెంటిఫై ఎలా చేయాలి ఇలాంటివన్నీ చెప్పొచ్చు. హ్మ్. మనం ఇప్పుడు చూస్తున్నాం కొంతమంది 6 నెలల పాప మరి అన్నీ ఏదో రికార్డు సాధించిందని, హ్మ్. తను హ్మ్. ఇన్ని రకాల కలర్స్ చెప్తుందని, నేషన్స్ ఇన్ని చెప్తుంది. ప్రతీదీ గుర్తుపెడుతుంది. అలాగా హ్మ్. మరి ఎలా సాధ్యమయింది? హ్మ్. అంటే ఆ అమ్మాయికేదో మెమరీ పవర్ ఎక్కువనో, లేకపోతే ఏంటి? ఏమైనా స్పెషల్ ఏం కాదు గదా! హ్మ్. కాకపోతే తల్లిదండ్రుల శ్రమ. భిన్నంగా ఆలోచించారు. భిన్నంగా అమ్మాయిని పెంచారు. ఆ అమ్మాయి గూడా ఇంప్రూవ్ చేసుకుందలాగా. మనం ఏది చెప్తే అదే. ఇవాళ కొత్తగా నువ్వేదో కొత్త పోకళ్ళతోటి పాతొక వింత కొత్తొక రో అని పాతొక రోత కొత్తొక వింత అని హ్మ్. మరి ఎలా చెప్పుకోవాలి? కొత్తెప్పుడు వింతగానే ఉండిద్ది. పాత రోతగానే ఉండిద్దా? హ్మ్. లేదు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది ఇక్కడ తెలుసుకోవాలి. హ్మ్. మన తాతయ్యలు మనకేం చెప్పారు? మన అమ్మమ్మలు ఏం కథలు చెప్పారు? ఎలా పెంచారు? ఏ విధంగా మరి సొసైటీలో మనం ఆ రోజున చూసాము. ఇప్పుడు చూస్తుంటే చిన్న చిన్న పిల్లలు 10థ్ క్లాస్‌కే వాడు లవ్ లెటర్స్ రాయటం. అది కాదందన్న తల్లిని నాకు ఆకలవుతుందని ఇంటికి పిలిచి కత్తితో పొడిచి చంపాడంటే ఎంత దారుణం? హ్మ్. అసలు ఎలా ఆలోచనొస్తుంది? ఏదో బాంబే ఎళ్లి దాదా అవ్వాలని, గూండాగిరి జేయాలని హ్మ్. ఇలాంటివన్నీ గూడా. మొన్న ఈ మధ్య నేను ఒక స్టోరీ చదివాను. అతనికి తల్లి లేదు. చెల్లి, తండ్రి ఉన్నారు. వాళ్ళ నాన్న మంచి బిజినెస్సు. ఈ అబ్బాయి కూడా చదువుకుంటున్నాడు. ఆ తండ్రి ఏమడిగాడంటే, "నువ్వు డాక్టర్ అయితే బావుంటుంది. హ్మ్. కాబట్టి నీట్‌కి ప్రిపేర్ అవ్వు" అని. హ్మ్. అతనికి ఇష్టం లేదు. ఇతను 2, 3 సార్లు చెప్పాడు. ఇష్టం లేకపోతే మీ తండ్రిని కూర్చోబెట్టుకొని నువ్వు చెప్పాలి. హ్మ్. నాన్న నాకిష్టం లేదు. నా వల్ల కాదు. నేను చేయలేను. నేను బిజినెస్‌లోనే కంటిన్యూ అవుతానని. హ్మ్. వాడు అంటే వాడి కోపాన్ని కూడా వాడు కంట్రోల్ చేయలేని విధంగా తండ్రి దగ్గరున్న రివాల్వర్ తెచ్చి రూమ్‌లోది తండ్రిని కాల్చి చంపేశాడు. హ్మ్. ముక్కలు చేసి ఎక్కడో పడేసొచ్చాడు. మళ్ళీ పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చి, మా నాన్న కనిపించట్లేదు. నిన్న బాంబే ఎళ్లారు బిజినెస్ పని మీద అని చెప్పటం. ఇంట్లో చెల్లిని సైతం బెదిరించటం. అపార్ట్‌మెంట్ వాసులకు అనుమానం వచ్చి, హ్మ్. వీడే కారణమని ఎంక్వైరీ చేసిన తర్వాత అసలు నిజాలు బయటికి రావటం. మన తెలుగు రాష్ట్రాలోనేనండి ఇది? అది నాకు తెలిసి బాంబేలోనే ఎక్కడో జరిగినట్టుంది. హ్మ్. ఇట్లా ఏదో ఒకటి మహారాష్ట్రనో, ఇంకో చాటనో తెలుగు రాష్ట్రాలనేముంది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అసలేం జరుగుతుంది? హ్మ్. నిజంగా యువత ఎందుకు ఈ వ్యసనాలకి బానిసలుగా మారారు? హ్మ్. ప్రతిరోజు మనం చూస్తున్నాం. ఇదిగో ఈ డ్రగ్స్ మత్తులో ఇలా చేశారని, లేకపోతే వాడెవడో కారులో వెళుతూ ఇంకొకరెవరినో గుద్దేసి చంపేశారని. ఇప్పుడు 'యుఫోరియా' మూవీ వచ్చింది. హ్మ్. దాంట్లో దీని మీదే తీశారు. మూవీ అంతా. హ్మ్. పిల్లలు ఎలా చెడు వ్యసనాలకి బానిసలవుతున్నారు. దాంట్లోంచి బయటికి తీసుకురావాలని ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తప్పుల మీద తప్పులు ఎలా చేస్తున్నారు. హ్మ్. అబద్ధాలు చెప్పటం, పోలీసులంటే భయం లేదు. హ్మ్. సొసైటీలో గౌరవం పోతే ఏంటనేది వాళ్ళకసలు తెలియటం లేదు. హ్మ్. తల్లిదండ్రులు మనల్ని ఇంత గొప్పగా చదివించి మంచిగా ఎదగాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. మరి వాళ్ళ కోరికల్ని, ఆశల్ని మనం తీర్చాలనే ఆశయాలు లేవు. ఎలా చూడాలి?
ఎటు వెళ్తుంది సొసైటీ? దయచేసి పిల్లల్ని గారాబం చేయకండి, ఉమ్, దయచేసి వాళ్ళకి భయం చెప్పండి, ఉమ్, దయచేసి ఫోన్లు ఇవ్వకండి, వాళ్ళని మంచి మార్గంలో వెళ్ళేటట్లు పెంచండి. వినటం లేదంటారేంటి? మీ మాట ఎందుకు వినడు? ఉమ్, మీరు డబ్బులు ఇవ్వకూడదు, ఎక్కువగా అడిగిందల్లా కొనిపెట్టకూడదు, ఉమ్, వాళ్ళకు ఒక క్రమశిక్షణతో మీరు పెంచినప్పుడు మీ మాట ఎందుకు వినడు? ఉమ్. వినటం లేదని చెప్తే ఎలా సరిపోతుంది? అంటే మీరు ఒక మాట అన్నారు, అడిగిందల్లా కొనిపెట్టకూడదు అని చెప్పేసి. అంటే ఉమ్. ఒక తండ్రి కానీ తల్లి కానీ అయ్యో నా కొడుకు అడిగాడు కదా అని కొనడం కూడా తప్పే అంటారా? తప్పే. ఈ ఉమ్, రోజున వాడు ఏదో అడిగాడు, సరే నాకు డ్రగ్స్ కావాలంటాడు, ఇస్తారా? ఉమ్, అంతే కదా. సిగరెట్ తాగుతారంటున్నాడు, ఇస్తారా? ఈ రోజున ఇంకో రోజు మందుబాట్లు కావాలంటాడు, ఇస్తారా? నా కొడుకు అడిగాడు, అయ్యో మరి వాడికి ఇష్టమైంది ఇవ్వాలిగా మరి. అవన్నీ తల్లిదండ్రులను అడగరు కదండి మ్యాక్సిమం. అదే ఇప్పుడు మీరు అన్నారు కదా, అడగకుండా ఈ రోజున వీళ్ళని అడిగే అడుగుతున్నాడు. వీళ్ళు అడిగిందల్లా ఇచ్చినప్పుడు వీళ్ళు అడగకుండా చేసేస్తాడు. ఓకే. ఈ రోజున 10 రూపాయలు డబ్బులు కావాలి, నేను ఏదో చాక్లెట్ తెచ్చుకుంటాను. ఉమ్, రేపు 20 రూపాయలు కావాలి, ఇంకేదో ఒక ఏదో కర్రీ పఫ్ ఏదో తెచ్చుకుంటారు. ఇంకో రోజు 50 రూపాయలు కావాలి, ఇంకో రోజు 100 రూపాయలు కావాలి. దేనికంటే నాకు కావాలంతే, ఉమ్, నీకు చెప్పాల్సిన అవసరం ఏంటన్నట్టు మాట్లాడతారు. ఉమ్, కాబట్టి అది ఫస్ట్లోనే తోటకూర దొంగతనం చేసినప్పుడు చేస్తే ఈ రోజున ఉరిశిక్ష దాకా వెళ్ళదు కదా అని ఉమ్, ఆ ఎవరిది శోభనం మోహన్ బాబు గారిది సినిమా ఉంటుంది, చాలా బాగుంటుంది. అవును. దాంట్లో ఆయన ఉరిశిక్షకి వెళ్ళే ఇదనమాట, తల్లిని పిలిచి అడుగుతాడు, నువ్వు ఆ రోజు నా దొంగతనాన్ని అరికట్టినడితే, ఆ రోజు తప్పని చెప్పినడితే ఈ రోజు నేను ఇలా ఉరిశిక్షకి రెడీ అయ్యేవాడిని కాదు అని. అంటే తల్లిదండ్రులే కారణం అనేది క్లియర్గా అర్థమవుతుంది. మేమేం చేస్తాము అని అంటే, మరి గతంలో మీరు చేసి నేను గుర్తు తెచ్చుకోవాలి. వాడిని ఏ విధంగా పెంచారు, వాడికి అసలు మంచి చెడ్డ తెలిసిందా, ఇంట్లో పనులు చెప్పారా, వాడి చేత ఏం చేయించుకున్నారు ఇంట్లో పనులు, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం ఏదైనా పిల్లల్ని క్రమశిక్షణతో పెంచకపోవటమే సొసైటీకి మంచి యూత్ని ఇవ్వలేకపోతున్నారు. లేకపోతే అసలు పిల్లల్ని గనటమే మానేస్తున్నారు. ఇలాంటివి చూస్తున్నాం, పెళ్ళిళ్ళు చేసుకోవటం మానేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. సొసైటీలో మార్పు రావాలంటే చెయ్యి కలిపితేనే మార్పు వస్తుంది, అందరం కలిసి పోరాడితేనే మార్పు వస్తుంది. ఎందుకంటే మనం ఈ సొసైటీలో ఉంటున్నాం, మన పిల్లలు ఉంటున్నాం, మనం ఉంటున్నాం. రేపు అందరికీ కూడా ఒక బాధ్యతగా, భరోసాగా, మంచి ఆలోచనలతోటి ముందుకు వెళ్ళాలంటే మనం అంటూ ఏం చేస్తున్నాం అనేది కూడా ముఖ్యమే. కాబట్టి ఫస్ట్ మన ఇంట్లోనే ఆ మార్పు రావాలంటే మనం ఏం చెయ్యాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఇవ్వాలి, వాళ్ళని ఏ విధంగా మనం పెంచితే మంచి భవిష్యత్తులో ముందుకు వెళతారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి మంచి చెడు, మన స్థాయి ఇది, మన స్తోమత ఇది, మేము ఇలాంటి కుటుంబం నుంచి వచ్చాము, మా నాన్న ఇలా కష్టపడేవాడు, మా అమ్మ ఇలా కష్టపడేది, మాకు ఆ రోజున కనీసం మేము చిన్నపిల్లలప్పుడు టేబుల్ ఫ్యాన్ ఉంటే ఎక్కువ, అవును, కింద ఫ్లోర్ ఒక టైల్స్ వేసుకుంటే ఎక్కువ. ఆ రోజుల్లో ఆ టైల్స్ కూడా ఉండే కాదు, అదొక సన్ క్లాస్ బండలు అని అవి వేసేవాళ్ళు ఫ్లోర్కి. ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఒక 4 మంచాలు వేసుకొని ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టుకున్న రోజులు. మరి ఆ రోజుల్లోంచి వచ్చిన వాళ్ళం గ్యాస్ పొయ్యి కూడా లేకుండా ఆ పొగలో మరి పొయ్యిల మీద వంట చేస్తూ అమ్మమ్మలు నానమ్మలు ఎట్లా కష్టపడ్డారు, ఎలా పెంచారు, మరి ఎన్ని విధాలుగా వ్యవసాయం చేస్తుంటే తండ్రి. ఇప్పుడు రైతులను చూస్తున్నాం, ఆ పురుగులన్నా చావట్లేదు కానీ రైతులు చనిపోతున్నారు ఆ పురుగు మందు తాగి, ఎందుకంటే నష్టం. మరి ఇవన్నీ కూడా పిల్లలకి తెలియాలి, ఆ కష్టం విలువ. అవి తెలిసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మరి ఈ రోజున పిల్లల్ని ఏదో మేము కష్టపడ్డాము, మా కష్టం వాళ్ళు పడకూడదు, వాళ్ళని ఇంకా బాగా చూసుకుందాం అనే ఆలోచనలోకి వెళితే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడా కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఇక్కడ తల్లిదండ్రులనే కాకుండా ప్రజెంట్ ఉన్న యువతకి జెండర్ ఏదైనా కావచ్చు, మీరేం చెప్తారు అసలు? ఇప్పుడు యువతకి ఏం చెప్పాలంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఫస్ట్ ఎందుకు ఇట్లాగా వింత పోకడపోతున్నారు అనేది వాళ్ళని క్వశ్చన్ చేయాలి. నీకు అదే ఇష్టం, ఎందుకు ఇష్టం నీకు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఈ రోజున చదువు ఇష్టం లేదు, ఇంకేమి ఇష్టం, బలాదూరు తిరగటమేనా, నీ ఇష్టం వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టడమేనా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ రోజు అమ్మ నాన్న ఇస్తారు, తర్వాత వాళ్ళు లేకపోతే ఈ రోజున వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు, తర్వాత పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళల్లో మనం క్వశ్చన్ రైజ్ చేయాలి. తర్వాత నువ్వేమనుకుంటున్నావు, చదువుకోకపోతే నెక్స్ట్ నీ టార్గెట్ ఏంటి, గేమ్స్కి వెళ్తావా, లేకపోతే ఇంకేదైనా బిజినెస్ చేస్తావా, దానికి ఎలాంటి హెల్ప్ కావాలి, ఎవరు చెయ్యాలి, ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నావు, నీ ఆలోచనలు ఏంటి, నీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఏది, నువ్వు ఎక్కడైనా 10 రోజులు పని చేస్తే అక్కడ మంచి చెడు, కష్టం సుఖం లాభం తెలుస్తుంది. నువ్వు ఎక్కడ చేయకుండా నువ్వు బలాదురుగు తిరుగుతుంటే ఎట్లా తెలుస్తుంది? కాబట్టి ఈ రోజున యువతలో ఫస్ట్ మార్పు రావాలి అంటే వాళ్ళు ఏ విధంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి రావాలి. యువత తెలుసుకోవాలి, అమ్మా నాన్నలు అడగాలి, అమ్మ మీరు చిన్నప్పుడు ఎలా ఉన్నారు, మేము ఈ రోజున ఇలా ఉన్నామంటే వాళ్ళు ఎలా పెరిగారు, ఏ విధంగా మనం ఈ రోజున ఇలా ఉంటున్నాము, మరి అమ్మా నాన్న డబ్బులు ఇస్తుంటేనే కదా మనం బ్రతుకుతున్నాము, మరి వాళ్ళు అనేది లేకపోతే మేము ఎక్కడ అనే ఆలోచన వాళ్ళలో రావాలి. అది రావాలంటే ఏం చేస్తే వచ్చిద్ది అనేది కూడా పెద్ద క్వశ్చన్. ఇక్కడ
కూటమి ప్రభుత్వం కూడా ఉమ్, పిల్లలకు మంచి మార్గంలో ఉండాలి అని చెప్పేసి విద్యార్థి దశలోనే మంచి మంచి పుస్తకాలని మరి ప్రచురించడం కావచ్చు, మరి అవును. ఎవరు చాగంటి కోటేశ్వరరావు కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని నియమించడం కావచ్చు, అవును. ఇవన్నీ కూడా చేస్తున్నారు. వీటితో పాటు ఇంకేం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ప్రభుత్వం? నిజంగా పిల్లలకి ఆధ్యాత్మిక విషయాలు చెప్పాలి. ఉమ్, మనమేంటి, మన కల్చర్ ఏంటి, ఎంత గొప్పగా మన ఆధ్యాత్మికత ఉందో, అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం. వాళ్ళ బ్రెయిను అలా స్టేబుల్గా ఉండాలి అక్కడ, ఉమ్, ఆలోచించాలి. అప్పుడు వీళ్ళల్లో ఆ ఒత్తిడి అనేది తగ్గిద్ది, స్పీడ్గా వెళ్ళే ఆలోచన తగ్గిద్ది. ఇప్పుడు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది వాళ్ళలో స్టార్ట్ అయ్యి, లేకపోతే హార్మోన్స్ చేంజెస్ స్టార్ట్ అయ్యో, ఉమ్, దానివల్ల ఈ స్పీడ్గా యువకులు బైక్ మీద వెళ్తూ ఉంటారు టీనేజ్లో. ఉమ్, అది కూడా ఈ హార్మోన్స్ ప్రాబ్లమేనని ఒక డాక్టర్ చెప్తుంటే నేను విన్నాను. ఉమ్, నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే, వాళ్ళు ఏం రీసెర్చ్ చేశారు దాని మీద, అదే కారణం అంటే ఆ ఉమ్, వయసులో చాలా మంది అలానే వెళ్తూ ఉంటారు, ఉమ్, అలా స్పీడ్గా వెళ్ళటానికి కారణం అని. ఇట్లా కొన్ని వాళ్ళని వాళ్ళ కంట్రోల్ చేసుకోవాలంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి ప్రశాంతంగా ఉంటూ ఓంకారం అనే ప్రణవనాదాన్ని వింటూ ఉంటే ఒక ఉమ్, మంచి వైబ్రేషన్ వస్తుంది. ఇక్కడ పిల్లలకు మన కల్చర్ అలవాటు చేయాలి, ఉమ్, టెంపుల్స్కి తీసుకువెళ్ళాలి, మన ఏదైతే మన సాంప్రదాయాలు సంస్కృతిని వాళ్ళకి చెప్పాలి. ఈ ఉమ్, రోజున అసలు పిల్లలు ఎక్కడ వస్తున్నారు గుళ్ళకి గోపురాలకి, ఉమ్. చాలా తగ్గిపోయింది. కాబట్టి వాళ్ళకి ఇవన్నీ కూడా పేరెంట్సే వెళ్ళట్లేదండి పిల్లల దాకా. బాగా అంటే చెప్పారు. అవును. పేరెంట్స్ కూడా అంత మక్కువ చూపించట్లేదు. తల్లిదండ్రులు ఖచ్చితంగా వెళ్తాము అంటే పిల్లలు కూడా, చిన్న చిన్న పిల్లలు కూడా మేము వస్తామని ఆసక్తి అవును. చూపిస్తారు. ఇప్పుడు పేరెంట్స్లో చిన్నప్పటి కూడా లేదు. నుంచి అందరం కూడా అదే కల్చర్లో పెరిగాము. ఇప్పుడు అమ్మ, ఉమ్, నాన్న, పెద్దమ్మ, నానమ్మ, అమ్మమ్మ వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగించడం, ప్రతిరోజు దేవునికి ఏదో ఉమ్, ఒకటి ఒక భగవంతుడి నామస్మరణ వినిపిస్తూ ఉంటాం. ఉమ్, అది వింటూ ఉంటే మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఉమ్, కాబట్టి నువ్వు ఏ మతం, ఏ కులం, ఏ ప్రాంతం అనే దానికంటే నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటున్నావు, ఎంత ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటున్నాము, ఉమ్, అదే వాళ్ళ ఆలోచనలు మార్చిద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, మనం ఒకరి నుంచి మార్పు స్టార్ట్ అయితేనే అది 100 మందిగా తయారవుతుంది. అంతే అవును. తప్పించి ఉమ్, వాడు అంతే ఉన్నాడు, ఈ రోజున ప్రతి ఇంట్లో ఇదే జరుగుతుంది, నా ఇంట్లో కూడా జరుగుతుంది ఉమ్, అని అనుకుంటున్నారు. ఉమ్, ఇప్పుడు నేను ఒక్కనే కాదు బాధ్యుడిని, చాలా మంది ఉన్నారు అంటున్నారు తప్పించి, ఉమ్, అలా ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి అనేది ఆలోచించాలి. ఉమ్, కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లల్ని మంచి త్రోవలో పెట్టాలంటే, ఉమ్, మంచిగా మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే ఫస్ట్ మీలో మార్పు రావాలి, మీ ఇంట్లో మార్పు రావాలి. అందరూ కలిసికట్టుగా ఆ పిల్లల గురించి ఆలోచిస్తూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ, మనం అనుకున్న ఉమ్, తల్లిదండ్రులు ఆఫీస్కి ఒకరు వెళ్ళిపోతే, కిట్టి పార్టీలకు ఒకరు వెళ్ళిపోతే, ఉమ్, పేరెంట్స్ కనీసం వాడు మార్కుల గురించి చెప్తున్నా కూడా ఈనే పరిస్థితి లేదు. ఉమ్, కనీసం వాడు వచ్చేసి ఈవినింగ్ ఏదైనా షేర్ అందుకనే పిల్లల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళ తల నిమురుతూ, ముందు ఫస్ట్ టీనేజ్ పిల్లల్ని, ఉమ్, అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు, తల్లి స్పర్శ తగిలితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఉమ్, ఆ స్పర్శను ఇంకో దగ్గర కోరుకోవటానికి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. ఓకే. మనమే దగ్గర కూర్చోబెట్టుకొని ఆ ఉమ్, పిల్లల తల మీద చెయ్యి వేసినప్పుడు వాళ్ళు రిలాక్స్ అవుతారు. ఉమ్, నీకు పుట్టిన పసికందు కడుపులోంచి బయటికి రాగానే ఆ బిడ్డ తల్లి స్పర్శని మాడు ద్వారా స్వీకరించిద్దని డాక్టర్లు చెప్తున్నారు. ఉమ్, మరి అలాంటిది నువ్వు టీనేజ్కి వచ్చిన పిల్లాన్ని నువ్వు ఎలా చూడాలి? ఉమ్, కాబట్టి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని, ఇదిరా మన పరిస్థితి, నువ్వు ఇలా చదువుతున్నావా, ఓకే నువ్వు కష్టపడు, మరీ నీకు రాని మార్కులు మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నువ్వు బాగా చదువుకో అని చెప్పి ఒక భరోసాను, మనం ఏంట్రా పనికిమల్లాడా ఈ మార్కులు ఏంటి అని అనకూడదు. ఉమ్, కాబట్టి ఏదైనా సరే తల్లిదండ్రుల్లోనే ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళలో మార్పు రావాలి, వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలి. పిల్లలతో అన్నీ షేర్ చేసుకోండి, వాళ్ళకి మంచి ప్రేమను అందించండి, మంచి మార్గంలో ఎందుకంటే మనసుంటే మార్గం ఉండిద్ది. ప్రతి దానికి ఒక విరుగుడు అనేది ఉంటుంది. అసలు దేనికి ఇది జరగదు అనేది ఉండదు. మనసుంటే మార్గం ఉండిద్ది అన్న దానికి ఏది ఇదిగో దీనికి ఏదంటే ఉపాయం అంటే దేన్నైనా మనం సాధించగలుగుతాం, అపాయంలోంచి బయటకు రాగలుగుతాం. కాబట్టి దాంతో ముందుకు వెళితే ఖచ్చితంగా ఈ రోజున సొసైటీలో మార్పులు తీసుకురా. ఎందుకు మరి ఈ రోజున మీరు అంటున్నట్లుగా కూటమి ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా పెట్టుకుందంటే ఆయన ఎంత గొప్పగా పిల్లలకు చెప్తున్నారు. అవును. అవి వింటూ ఉంటే మనం మైమర్చిపోతాం. కాబట్టి పిల్లల్ని రోజు కాసేపు, ప్రతిసారి ఆ ఇన్స్టాలో ఫేస్బుక్లో ఇంకోటో కాకుండా ప్రవచనాలు ఏదైనా సరే మీ ఇష్ట దైవాన్ని ఆ ప్రవచనాలు పెట్టుకొని వినటం, మంచిగా ఆ బ్యాక్గ్రౌండ్ ఆ మ్యూజిక్ వస్తూ ఉంటే ఇంట్లో పిల్లల చేత ఆ దేవుని దగ్గర అంతా కూడా క్లీన్ చేయించడం, ఆ దీపం వెలిగించడం, ఎవరు తోచింది వాళ్ళది అలా చేయిస్తూ దాన ధర్మాలు చేయాలి, మంచి విషయాలు చెప్పాలి. ఇలాంటి చెప్పుకుంటూ పోతే బోలెడన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దయచేసి తల్లిదండ్రులుగా మన బాధ్యత మనం చేద్దాం, పిల్లల్ని కూడా తీర్చిదిద్దుకుందాం, ఖచ్చితంగా మార్పు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజున సమాజంలో మార్పు రావాలంటే ఫస్ట్ అది మన ఇంట్లోంచే స్టార్ట్ అవ్వాలని ఆలోచన చేస్తే బాగుండిద్దని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మాకు తెలియని ఎన్నో విషయాలు, అంటే పేరెంటింగ్ గురించి మాలాంటి వాళ్ళకు కూడా మీరు ఇంత చక్కగా మరి విశ్లేషించినందుకు చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ.